శ్రీ మహాజనాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. అటు తరువాత శ్రీకృష్ణ స్వామి వారు బలరాముడితో కలిసి విద్యాభ్యాసం నిమిత్తంగా గురువైనటువంటి సాందీపని మహర్షి వారి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ధర్మ ఆచరణ చేస్తూ ధర్మజ్ఞుడుగా గురువు యొక్క శుశ్రూష చేసుకుంటూ అక్కడ నివసించారు. కఠోరమైనటువంటి నియమాలన్నీ పాటిస్తూ షడంగాలతో కూడినటువంటి వేదాన్ని అధ్యయనం చేశారు. తరువాత చిత్రకళ, గణితము, గాంధర్వ వేదం అంటే సంగీతము, వైద్యము, ఈ శాస్త్రాలన్నీ అధ్యయనం చేశారు. తరువాత గజశిక్ష, అశ్వశిక్ష ఇవన్నీ పూర్తిగా అధ్యయనం చేశారు. ధనుర్వేద అధ్యయనం కోసం మళ్ళీ సాందీపని మహర్షి వారిని ఆశ్రయించారు. ఈ రకంగా అవంతి రాజ్యంలో నివసించేవారు సాందీపని మహర్షి. అప్పుడు దశాంగాలతో రహస్యాలతో కూడిన ధనుర్వేదాన్ని అంతా కూడా అభ్యసించారు, నేర్చుకున్నారు. సాందీపని మహర్షి వీరి యొక్క విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత గురుదక్షిణ కోరారు. మమ పుత్ర సముద్రేస్మిన్ను తిమినా చాపవాహిత పుత్రమానయ భద్రం తే భక్షితం తిమినా మమ. నాయన, సముద్రంలో తిమి అనేటువంటి జలజంతువు ఉన్నదయ్యా. ఆ జలజంతువు నా కుమారుణ్ణి మింగేసింది. నా కుమారుణ్ణి భద్రంగా తీసుకురావలసింది అని కోరారు. ముల్లోకాల్లో ఎవరూ కూడా చేయడానికి సాహసించలేనటువంటి కార్యం అది, దుష్కరమైనటువంటి కార్యం. దాన్ని చేస్తాను అని మాట ఇచ్చారు శ్రీకృష్ణ స్వామి వారు గురువు గారికి. ఆ సాందీపని మహర్షి వారి కుమారుణ్ణి చంపినటువంటి అసురుణ్ణి బలరామకృష్ణుడిద్దరూ సంహరించారు, సముద్రంలో పడవేశారు. చాలా కాలంగా మరణించిన తర్వాత ప్రేతగా పడున్నాడు సాందీపని కుమారుడు. అతన్ని మళ్ళీ జీవితుడిని చేశారు, సశరీరుడయ్యాడు. ఎటువంటిదయ్యా ఇదంటే, రథసత్యమచిత్యంచ దుష్ట సుమద్బుద్ధం సర్వేషామేవ భూతానాం విస్మయ సమజాయత. ఎవ్వరూ చేయడానికి కూడా సాధ్యం కానిది, ఊహించడానికి కూడా సాధ్యం కానిది, ఎంతో అద్భుతమైనటువంటి పనిది. అటువంటి పని చేశారు శ్రీకృష్ణ స్వామి వారు, బలరాముడు. ఇది చూసినటువంటి వాళ్ళు, విన్నటువంటి వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు. అంతేనా, మరణించినటువంటి పుత్రుణ్ణి జీవితుడు చేసి సకల ఐశ్వర్యాలు, గోవులు, అశ్వాలు, ధనము పుత్రుడితో పాటుగా గురువుగారికి దక్షిణగా సమర్పించారు బలరామకృష్ణుడు కూడా. ఆ సాందీపని మహర్షి వారి యొక్క ఆశ్రమము, ఆ ప్రాంతంలో ఉన్న జనులందరూ కూడా తందుష్ట్వా పుత్రమాయాంతం సాందీపనిపురే జనా ఆశ్చర్యపోయేట. ఊహించడానికి కూడా సాధ్యం కానిది కదా. కష్ట నారాయణాధన్య, కేవలము నారాయణుడు మాత్రమే ఇటువంటి పని చేయగలడు, కానీ వేరే ఎవరు కూడా ఇటువంటి పని చేయలేరు అనుకున్నారట. ఈ రకంగా శ్రీకృష్ణ స్వామి వారు అన్ని రకాల యుద్ధాల్లోని, అన్ని విధాల అస్త్రాల్లోని శ్రేష్టత్వం పొందారు. అన్ని లోకాల్లోనూ కూడా ప్రసిద్ధులయ్యారు శ్రీకృష్ణ స్వామి. కంసుడు కూడా సామాన్యుడు కాదయ్యా. అస్త్రజ్ఞానంలోని, బలంలోని, పరాక్రమంలోని కూడా కార్తవీర్యార్జునుడితో సమానమైన వాడు కంసుడు. అయినప్పటికీ ఆ కంసుడిని చూసి రాజులందరూ భయపడుతూ ఉండేవారు. గరుత్మంతుడిని చూస్తే సర్పాలు ఎలా భయపడతాయో అలా భయపడేవారు. 1,000,000 మంది సైన్యం ఉండేది కంసుడి దగ్గర. శూరులైనటువంటి వాళ్ళు, బంగారు ధ్వజాలున్న రథాలు కలిగినటువంటి వాళ్ళు 8 లక్షల మంది ఉండేవారట. 8 లక్షల ఏనుగులు ఉండేవి అతని దగ్గర, పర్వతాకారంలో ఉండేవిట. వేగంగా వెళ్ళేటువంటి ఆడ ఏనుగుల యొక్క బలము ఏనుగుల బలం కంటే రెట్టింపు ఉంటుందిట.
మంచి ఎర్రగా ఉన్నటువంటి గుర్రాలు 16,000 గుర్రాలు ఉన్నాయి కంసుడి దగ్గర. కొదమ గుర్రాలు ఉంటాయి, అవి 16,000 ఉన్నాయి. అంటే అవి స్వారీ చేయడం చూలా చాలా కష్టం, ఎవరు లొంగ తీసుకోలేరు. వాటన్నిటి కూడా కంసుడి సోదరుడైనటువంటి సునాముడు అనేవాడు నడిపిస్తూ ఉంటాడు. ఈ సునాముడు ఎప్పుడు కూడా కంసుడిని రక్షిస్తూ ఉండేవాడు. అనేక వర్ణాలు ఉన్నటువంటి గుర్రాలు 60,000 గుర్రాలు ఉన్నాయి కంసుడి దగ్గర. కంసుడితో జరిగినటువంటి యుద్ధము ఒక భయంకరమైన నదిలా ఉందయ్యా అన్నారు. సైనికులు అటు ఇటు తిరిగి యుద్ధం చేస్తూ ఉండేవారట. శ్రీకృష్ణ స్వామివారు ఈ కంసుడి చుట్ట సేనలందరినీ కూడా సంహరించారయ్యా. ఆ తరువాత తన తల్లి అయినటువంటి దేవకీదేవిని గౌరవించారు స్వామివారు. శ్రీకృష్ణ స్వామివారు యశోదటి, రోహిణికి మళ్ళీ నమస్కారం చేశారు. ఉగ్రసేనుణ్ణి రాజ్యానికి అభిషిక్తుని చేశారు. శ్రీకృష్ణ స్వామివారిని కూడా ఈ ఎదుకలలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా పూజించారు. ఆ తరువాత స్వామివారు చాలామంది రాజులందరినీ కూడా జయించారు. ఈ జరాసంధుడిని కూడా స్వామివారు జయించారు. కొంతకాలం తర్వాత ఈ యాదవులందరికీ ఆనందం కలిగించడం కోసం శ్రీకృష్ణ స్వామివారు ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు అందరితో కలిసి. అనేక మంది రాక్షసులను సంహరించారు స్వామివారు. ఎవరిని రక్షించాలో వారందరినీ కూడా రక్షించారు. ఎవరైతే దైత్యులు వరాలు పొంది ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో వారందరినీ సంహరించారు. శ్రీకృష్ణ స్వామి వారి యొక్క ప్రభావం గురించి మీకు తెలిసింది కదా. నరకాసురుడైన రాక్షసుడు ఉండేవాడు, అతని ప్రభావం కూడా మీకు తెలుసుంది కదా. ఆ నరకాసురుణ్ణి భౌముడు అని కూడా అంటారయ్యా. ఈ ప్రాజ్యోతిషపురంలో పరిపాలన చేస్తుండేవాడు నరకాసురుడు. అతడు అందరినీ కూడా తన రాజధానికి తీసుకొస్తూ ఉండేవాడు. అటువంటి ఉత్తమమైనటువంటి రత్నాలని, స్త్రీరత్నాలని కూడా తీసుకుని వస్తూ ఉండేవాడు. గంధర్వకన్యల్ని, దేవకన్యల్ని, మనుష్యకన్యల్ని కూడా అతడు బలవంతంగా తీసుకెళ్తూ ఉండేవాడు. 16,000 మంది స్త్రీలు ఆ రకంగా అతని నిర్బంధంలో ఉన్నారు. వారందరూ కూడా ఒక నియమబద్ధమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వారు. వారందరికీ ఒక అంతఃపుర నిర్మాణం చేశాడు. ఈ నరకాసురుడు తపస్సు చేశాడు. తపస్సు చేసి వరాలు పొందాడు. అయితే ఏ రాక్షసుడు చేయనటువంటి మహా ఘోరమైన పాపాన్ని చేశాడు నరకాసురుడు. భూదేవి అతనికి అన్నటువంటిది, ఈ 4 దైత్యులు ఎప్పుడు కూడా ప్రాజ్యోతిషపురాన్ని రక్షిస్తూ ఉంటారు. ఈ హయగ్రీవుడు, వింశుంభుడు, పంచజనుడు అనేటువంటి 1000 మంది పుత్రులు ఉన్నటువంటి మురుడు, వీళ్ళందరూ కూడా వరాలు పొందినటువంటి వారే. ఇంద్రుడి యొక్క రాజధాని అయిన అమరావతి కంటే కూడా అందంగా ఉంటుంది ద్వారకా నగరం. ఈ విషయం నీకు తెలుసును కదా. ఆ నరకాసురుని కూడా సంహరించినటువంటి శ్రీకృష్ణ స్వామి వారు ఈ ద్వారకా నగరంలో ఉంటారు. ఆ ద్వారకా నగరం యొక్క మహిమ ఏమిటి, గొప్పతనం ఏమిటి అనేది నేను ప్రత్యక్షంగా చూసేవు కదా. ఆ ద్వారకా నగరంలో పెద్ద సభామండపం ఉన్నది. అది 1 యోజనం వైశాల్యం ఉన్నటువంటిది. ఈ బలరామకృష్ణుల ముందు ఉంటారు. అక్కడ సమస్తమైన జీవులందరూ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జీవనాన్ని స్వామివారు రక్షిస్తూ ఉంటారు అని ఈ రకంగా చెప్పారు. నాయన, అక్కడ ఉన్నటువంటి తేజస్సు అమరావతిలో ఉన్నటువంటి తేజస్సుతో సమానమైనటువంటిది అని అక్కడ ఉద్ధవుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, అనిరుద్ధుడు, సాత్యకి, అక్రూరుడు, కృతవర్మ ఇటువంటి యాదవులందరూ కూడా అక్కడ ఉంటారు.
అని ఆ విషయం చెప్పారు. ఒకనాడు ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఇంద్రుడు శ్రీకృష్ణ స్వామి వారిని అడిగాడు, నేను నీ తల్లి అయినప్పుడు అతిథి పంపగా వచ్చాను. ఈ నరకాసురుడు ఆమె యొక్క కుండలాల్ని అపహరించాడు. కాబట్టి నువ్వు తల్లిగారి ఆదేశాన్ని పాటిస్తూ ఆ కుండలాల్ని మళ్ళీ తీసుకురావాలి, ఆ నరకాసురుడిని సంహరించాలి అని చెప్పి కోరాడు. స్వామివారు మాట ఇచ్చారు. అలాగే అన్నారు. ఆ మాట ప్రకారము శ్రీకృష్ణ స్వామివారు వెళ్ళారు. వెళ్ళి ఆ నరకాసురుడు యొక్క సేనని సంహరించారు. ఆ తరువాత ఈ నరకాసురుణ్ణి కూడా స్వామివారు సంహరించారు. భూమి మీద పడున్నాడు నరకుడు. ఆ కుండలాల్ని తీసుకుని వచ్చింది భూదేవి. తెచ్చి స్వామివారి చేతిలో పెట్టింది. పెట్టి, స్వామి, ఈ నరకుడు మీ వల్లే సృష్టింపబడ్డాడు, మీ వల్లే సంహరింపబడ్డాడు. మీరు ఎలా కోరుతుంటే ఆ రకంగా మీరు ఆడుకుంటుంటారు స్వామి, కానీ ఈ నరకాసురుడి సంతానాన్ని మాత్రం మీరు రక్షించండి అని కోరింది. అప్పుడు శ్రీకృష్ణ స్వామివారు అన్నారు, అమ్మాయి, నరకాసురుడు దేవతల్ని, మునుల్ని, పితరుల్ని, మహాత్ముల్ని, సర్వప్రాణుల్ని కూడా ఇబ్బంది పెట్టాడు, భయపెట్టాడు. బ్రహ్మద్వేషి, పురుషాధముడు. జనులందరూ కూడా వీడిని ద్వేషించేవారు. దేవతలకు వీడు శత్రువు. సమస్త లోకాలు చేత పూజింపబడేటువంటి అదితి మాతని కూడా వీడు బాధించాడు. బలవంతంగా ఆవిడ కుండలాన్ని తీసుకొచ్చాడు. అందువల్ల వీడిని సంహరించడం జరిగింది అని చెప్పారు. అయితే నా ప్రభావం వల్ల ఈ నరకాసురుడికి ఉత్తమగతి లభిస్తుంది, కాబట్టి నువ్వు వెళ్ళవలసింది భూభారాన్ని తగ్గించడం కోసం వీడిని సంహరించడం జరిగింది అని చెప్పారు. ఈ రకంగా స్వామివారు ఈ నరకాసురుడిని సంహరించారయ్యా. అక్కడ అక్షయమైనటువంటి ధనము, రత్నాలు అన్నీ ఉన్నాయి. తరువాత అక్కడ అక్షయ సంపదలన్నీ ఉన్నాయి. దేవేంద్రుడి భవనంలో కూడా ఉండనటువంటి సంపదలన్నీ వాటి దగ్గర ఉన్నాయి. ఎన్నో అశ్వాలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, ఆసనాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. శ్రీకృష్ణ స్వామి వారు అక్కడ మణిపర్వతం అనే ప్రాంతం ఉంది, అక్కడ చేరుకున్నారు. అక్కడ ఈ నరకాసుడు తీసుకొచ్చినటువంటి వనితలందరూ ఉన్నారు. వారందరినీ కూడా స్వామివారు అనుగ్రహించారు. వారందరికీ కూడా అభయప్రదానం చేశారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं చోపరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అదనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. మండలం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.